బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అసలు ఎక్కడ ఉన్నారు? ఖమ్మంలో వినిపిస్తున్న ప్రశ్న ఇది. లైంగిక వేధింపుల కేసులో ఆయన క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది. పంజాగుట్టలో కేసు నమోదైతే అయిన తరువాత రేగా కాంతారావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ట్రై చేసినా రేగా కాంతారావు అందుబాటులో లేరు. హైకోర్టులో క్వాష్ పిటిషన్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు వేశారు. మరి ఇవాళ కోర్టు అసలు ఏం తీర్పిస్తుంది? బెయిల్ ఇస్తుందా లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ పూర్తిగా కొనసాగుతోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రానా అందుబాటులో ఉన్నారు. రానా, బహుశా ఇలాంటి కేసుల్లో క్వాష్ జరిగే అవకాశం లేదు. సో బెయిల్ పై ఉన్న హోప్స్ ఏంటి రేగా కాంతారావు అడ్వకేట్స్ కి? అండ్ రేగా కాంతారావు ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది? ఏం జరగబోతోంది ఈ కేసులో? మార్నింగ్ రోహిత్ అండ్ సర్తాజ్. ఎందుకంటే రేగా కాంతారావుది ఆల్మోస్ట్ 1 వీక్ కావస్తుంది కేసు కూడా నమోదయ్యి. ఇప్పటికే లైంగిక ఆరోపణలు కానీ అలాగే చీటింగ్ కేసులు నమోదాయి కాబట్టి లైంగిక ఆరోపణలు అనేది కూడా చాలా తీవ్రమైనటువంటి నేరంగానే ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన అరెస్ట్ చేయలేదు పోలీసులు. అయితే నోటీసులు ఇవ్వడానికి కూడా ఆయన అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఆయన సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. సో వాళ్ళ బంధువులు కూడా ఆచూకైతే ఇప్పటి వరకు చెప్పలేదు. ఇంటి దగ్గర అయితే ఆయన లేడు. అయితే ఆయన మొదటి నుంచి కూడా తన న్యాయ బృందంతో కూడా హైకోర్టులోనే అతను బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు, ఒకవేళ క్వాష్ కానీ కొట్టేయకపోతే బెయిల్, ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం. ఇప్పుడు అది దాదాపు 12 గంటల ప్రాంతంలో కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సాటర్డే ఆయన పిటిషన్ వేస్తారు. ఇవాళ అది లిస్ట్ అయిపోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ కేసులో మాత్రం బాధితురాలు చాలా క్లియర్గా చెప్తూనే ఉంది. ఎందుకంటే చాలా ఇబ్బందులు పెట్టారు నన్ను, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయని కూడా ఆమె చెప్తున్నాయి. కాకపోతే రేగా కాంతారావుని పట్టుకోవడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు పోలీసులు? ఆల్రెడీ ఇప్పుడు 2 బృందాలుగా ఏర్పడి అతని కోసం వెతుకులాట ప్రారంభించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఏదైతే బాధిత మహిళ చెప్పినట్టుగా అమీర్పేటలో ఒక ప్లాట్ ఉంది, ఆ ప్లాట్లోనే మేము ఇద్దరం సహజీవనం చేశామని చెప్పారు. కాబట్టి అక్కడ కూడా వారు వెళ్ళారు. ఈ మధ్యకాలంలో తరచూ వస్తున్నారు లేదని దానిపై కూడా ఎంక్వైరీ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆయన కాన్స్టిట్యున్సీ అయినటువంటి ఆ ప్లేస్ కూడా అక్కడికి వెళ్ళారు. సో అక్కడ కూడా ఎంక్వైరీ అయితే చేశారు. సో నోటీసులు అయితే వాట్సాప్కి అయితే పంపించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఫోన్ కూడా అందుబాటులో లేదు. సో మేబీ ఇవాళ హైకోర్టులో డిసిషన్ అయిన తర్వాత ఆయన వస్తారా లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేస్తారని కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. రైట్ రానా, చూద్దాం రేగా కాంతారావు ఈ లైంగిక వేధింపుల ఆరోపణలను, చీటింగ్ కేసు ఆరోపణలను ఎలా ఎదుర్కొంటారు, అంటే క్వాష్ సంబంధించి ఎటువంటి ఆర్డర్స్ వస్తాయో.